మరి ఈ సమయాన్ని నాకు ఇచ్చిన అక్కకి వందనాలు, కూడి వచ్చిన సంఘానికి దేవుని నామంలో వందనాలండి. అయితే జాన్ నుంచి నేనైతే మీ ఛానల్ చూస్తూనే ఉన్నాను అక్క, ఎవ్రీ మెసేజ్ నేను చూస్తూనే ఉన్నాను. మరి ఎంతగానో ఆదరించబడుతున్నాను. మరి మీ అందరికీ తెలియదు కానీ మరి నేను మీరు చూడకుండా అదే బ్యాక్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. మరి తెలిసినప్పటికీ మీ అందరూ తెలుసు, ఆల్మోస్ట్ ఎవరు దీపిక నాకు చెప్తూ ఉండడం బట్టి. కానీ మరి అది ఛానల్ చూడడానికంటే ఎన్నో చూస్తూ ఉంటాం, బట్ అన్నీ కంటిన్యూ చెయ్యం. ఎన్నో యూట్యూబ్ మెసేజెస్ చూస్తుంటా, ఎన్నో చూస్తాం. అయితే నేను ఇది మాత్రం ఈ ఛానల్ అక్క వచ్చే మెసేజ్ ఎవ్రీ టైం నేను మా సండే మెసేజ్ అయిపోయాక నేను చూస్తూ ఉంటాను. మా మెసేజ్ అయిపోయాక మేము లంచ్ అయిపోయి కూర్చున్నప్పుడు పిల్లలు ఏదో బైబిల్ క్లాస్లో ఉంటారు, ఆ టైంలో నేను చూస్తూ మరి బలపడడానికి నేను దేనికి నిమిత్తం చూడలేదు కానీ విశ్వాసంలో మరి ఇంకనూ ముందుకెళ్ళడానికి, అధిక విశ్వాసంలో నడిపింపబడడానికి. మరి నాకు నా బంధువులంతా అన్యులే. అలాంటి సమయంలో ఇది చూడడం ద్వారా ఇంకా విశ్వాసం మరి అధికమవుతుందనే మరి నేను చూడడం జరిగింది. అందుని బట్టి దేవాదేవునికి వందనాలు, నాకు ఇచ్చిన స్నేహితురాలను బట్టి కూడా వందనాలు. ఎంతోమంది అన్యులతో ఉన్నప్పుడు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి, అయినప్పటికీ దేవుని బిడ్డలతో నాకు కలపడానికి దేవుడు చూపిన కృపని బట్టి వందనాలు. ఎవ్రీ టైం నేను అడుగుతుంటా దేవుని, దేవా నాకు ఏదైతే లోటుగా ఉందో అంటే ఆధ్యాత్మిక స్థితిలో వెళ్ళడానికి మోవడానికి నాకు మరి మంచి వారితో నన్ను కలుపు అన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా మరి దీపికని నా కుటుంబానికి నాకు ఎంతో మరి ఆధ్యాత్మికంగా మేలు చేయడానికి, ఆధ్యాత్మికంగా నన్ను బలపరచడానికి దేవుడు మరి అలా ఫ్రెండ్ని నాకు దయచేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, మేము అన్యులుగా ఉన్నప్పుడు మరి కువైట్లో నా హస్బెండ్ వర్క్ చేసినప్పుడు మేము ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం. అక్కడ పూజలు చేసుకొని సండే అంతా హాలిడే, సాటర్డే హాలిడే అయినప్పుడు మేము సరదాగా చర్చ్కి వెళ్ళేవాళ్ళం. అంటే అక్కడ టైం పాస్ ఏముండదని అలా చర్చ్కి వెళ్తూ వచ్చేవాళ్ళం. తర్వాత అది చాలా లాంగ్, మళ్ళీ నా కొంచెం వేరే ప్లేస్కి షిఫ్ట్ అయ్యాక మేము ఆ చర్చ్కి వెళ్ళడానికి 1.5 hour పట్టేది బస్సులో. అప్పుడు వెహికల్ ఉండేది కదా దీనికి, బస్సులో 1.5 hour పడితే అయినా వెళ్ళేవాళ్ళం. నేను క్యాథలిక్ స్కూల్ చదివాను కానీ నాకేం తెలీదు. ఓన్లీ ఎగ్జామ్స్ టైంలో మోకాలు వేసి ఏదో దేవుడిని అడుగుతాను. క్రిస్మస్ తప్ప నాకు ఇంకేం తెలియదు. క్రిస్మస్ అని తెలియదు, తెలుసా ఎందుకంటే అక్కడ సెలబ్రేట్ చేస్తారు కాబట్టి. క్రిస్మస్ ఒకటే తెలుసు, ప్రే చేసేదాన్ని ఏమని మార్క్స్ రావాలి, ఇంకా నాకు వచ్చిన క్వశ్చన్సే రావాలి, ఇలాంటి ప్రార్థన ఉండేది అంతే. అప్పటికి నా హస్బెండ్తో పనిచేసిన ఒక కొలిక్ దేవుని కోసం చెప్తూ ఉండేవారు, అశోక్ చర్చ్కి రా, ఇలా రా, మాతో రా అని అంటున్నప్పుడు ఈయన కూడా అప్పుడప్పుడు వెళ్ళడం జరిగింది. కానీ ఈయన కూడా ఏం తెలియదు, ఎందుకంటే భయంకరమైన విగ్రహారాధన కుటుంబం కోసం చెప్పాలంటే ఎంత టైం టేకన్ తీసుకుంటుంది. ఎందుకంటే అమ్మవారి గుళ్ళు ఎవ్రీ ఇయర్ పూజలు, మరి ఆ జాతరలు ఎన్నో ల్యాక్స్ పెట్టి చేస్తూ ఉంటారు. కుటుంబం అంతా విగ్రహారాధన కుటుంబం. అలాంటి సమయంలో దేవుడు ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చారు. ఆయన ప్రతి ఒక్కరిని మరి పిలిచే దేవుడు ఏంటుండగా ఆ సమయంలో మమ్మల్ని మా కుటుంబంలో రాబోతున్న ప్రతి శ్రమని, సిచ్యువేషన్ ఆయన తెలుసుకున్నాడు. కేవలం నేను శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవునిలో ఉన్నాను కాబట్టి ఈరోజు ఇట్టే రీతిగా సజీవురాలుగా మీ ముందు ఈ 2024లో నేను ఈ ముందు నిలబడగలిగాను. కేవలం దేవునికే మహిమ, ఘనత, ప్రభావం. అలాంటి సమయంలో మరి 2 years అయిపోయారు, నాకు పిల్లలు లేరు. అప్పుడు 3rd year చర్చ్కి ఇలా అనుకుంటున్నాం. అప్పుడు మేము వెళ్ళేది ఇంగ్లీష్ చర్చ్కి, తెలుగు చర్చ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్తే ఏమైనా అంటారేమో, అలౌ చేస్తారో లేదో, లోపలికి సెక్యూరిటీ పంపిస్తారో లేదో, ఇలాంటి క్వశ్చన్స్ అంటే మాకేం తెలీదు. అలాంటి సమయంలో చక్కగా ఒక కాల్ వచ్చింది మాకు. ఒక రోజు డిసెంబర్ క్రిస్మస్ ఆరాధన జరుగుతున్నప్పుడు ఇలా వెహికల్ వస్తుంది, మీరు ఎవరైనా చర్చ్కి వస్తారా అని మా హస్బెండ్కి కాల్ వచ్చింది. ఏంటి మేము ఎవరికి నెంబర్ ఇవ్వలేదు, ఎలా కాల్ వచ్చింది అనుకున్నాం. దేవుడే అలా పంపించుంటారు, అప్పటికి తెలియదు కాబట్టి దేవుని కోసం దేవుడు అలా కాల్ చేయించారు, అలా అనుకోవడం జరిగింది. అప్పుడు ఆ రోజు వెళ్ళి అక్కడ ఆరాధన అంతాలో పార్టిసిపేట్ చేసాం. ఇలా కూర్చున్నాం, బ్యాక్ వెళ్ళి ఎవరు తెలియదు కాబట్టి ఏంటి లేదు. నా దగ్గర నూతన నిబంధన ఒకటి స్కూల్లో పంచింది ఉంది, అది ఎప్పుడు నా దగ్గరే ఉంది స్టాండర్డ్ నుంచి. ఆ నూతన నిబంధన పట్టుకొని వెళ్ళిపోయాను అనమాట, ఇంకేం తెలియదు కాబట్టి. వెళ్ళినప్పుడు ఆ నూతన నిబంధన తీసుకొని వెళ్ళాక అక్కడ పాస్టర్ గారు బయట ఆరాధన అంతా ఆయన బయటకు వస్తున్నప్పుడు ప్రార్థన చేశారు. ఈయన మీకు ఏమైనా రిక్వెస్ట్ ఉందా అంటే, నాకు పిల్లలు లేరండి, ఇలా 2 years అయిపోయింది పాస్టర్ గారు, ఎప్పుడు మిస్క్యారీ అయిపోతుంది, అప్పటికే 3 miscarries అయిపోయినది అన్నప్పుడు ఆయన జస్ట్ అలా నా పొట్ట మీద చేపెట్టినప్పుడు నాకు ఒక్కసారి అనిపించింది, ఏంటి అలా చేపెట్టి చేస్తున్నా అంటే అదే ఫస్ట్ టైం చూడడం నేను ప్రార్థనలు. అలా చేస్తున్నారు ఏంటి పాస్టర్ గారు అనుకున్నాను. ఆయన అంటే కంప్లీట్ కాదు కానీ అలా చేశారు. ఆ సమయంలో ఆయన ప్రార్థన చేశాక ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళాక నెక్స్ట్ మంత్ నేను కన్సీవ్ అయ్యాను.
అదే మరి గొప్ప సాక్ష్యం. ఆ సాక్ష్యం మమ్మల్ని దేవుడి వైపు తిప్పింది. ఆ సాక్ష్యమే కేవలం జీవాధిపతిని తెలుసుకోవడానికి కారణమైంది. బిడ్డలిద్దరూ మరి దేవుని గిఫ్ట్ అని మా జీవితాల్లో మేము నమ్మాం. ముఖ్యంగా నా భర్త బలంగా నమ్మారు. మెయిన్ నా భర్త బలంగా నమ్మడం వల్ల ఈ రోజు ఇటు రీతిగా నేను ఉండగలిగాను. ఎందుకంటే నేను అనేది ఆయన్నే వెంబడిస్తూ ఉంటాను. ఫ్యామిలీ అంటే చాలా భయం. మరి ఎక్కడ కూర్చోవడం, నించోవడం అంతా చాలా భయం అంట. అత్తయ్య మామయ్యలన్న ఆ ఫ్యామిలీ అంతా భయంకరమైన విగ్రహారాధన ఏంటిగా వారంటే నాకు చాలా భయం అన్నమాట. అలాంటి సమయంలో నా భర్త మరి దేవుడిచ్చిన బిడ్డలని ఇంకా అక్కడి నుంచి ఎవ్రీ వీక్ నేను పూజ చేసుకుని ఇంట్లో మామూలు చర్చ్కి వెళ్ళేవాళ్ళం. చర్చ్కి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం. అలా వస్తున్నప్పుడు 2 ఇయర్స్లోనే కేవలం సుప్రియాలు 2012 పుట్టారు. 14లో ఒక్క సంవత్సరం మాత్రమే మేము మందిరానికి వెళ్తూ ఒక సంవత్సరంలోదే దేవుడు విగ్రహారాధన నుంచి విడుదలిచ్చాడు. 2014లో మేము రక్షణ తీసుకున్నాం. అది జాన్లోనే తీసుకున్నాం. లక్కీగా ఆ రోజు ఏంటంటే నా బర్త్డే జాన్ 9th. ఆ రోజు మేము బాప్తీసం తీసుకోవడం కూడా జరిగింది. అలా దేవుడు అటు రీతిగా నడిపించాడు. నడిపించినప్పటికీ విగ్రహారాధన అంతా మేము తీసి మందిరానికి కంటిన్యూస్గా వెళ్ళడం జరిగింది. పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు అవడం వల్ల పాపకృతి సుప్రజాని కొన్ని రోజులు మేము ఇండియాలో నుంచాం. సుప్రియకి హెల్త్ ఇష్యూస్ పుట్టినప్పటి నుంచి ఉండేవి. అందువల్ల పెద్దగా వాక్యం వినేదాన్ని కాదు, కానీ బల్ల ఆరాధన ఏదో వినడానికి దేవుడు కృపనిచ్చేవాడు. పాప ఉండేది కాదు అసలు హెల్త్ ఇష్యూస్తో. బయట నుంచి కూడా ఈయన మాత్రం వాక్యంలో అలా ఉండేవారు. ఆయన వాక్యం సగం వినేక ఆయన సుప్రియాని బయటకు తీసుకెళ్తే పాపని ఇంకా సగం వాక్యం నేను వినేదాన్ని. అలా మా జీవితాలు వెళ్తున్నప్పుడు అనుకోకుండా మరి 2018లో మేము ఇండియాకి రావాల్సి వచ్చింది. అప్పుడు అత్తయ్య గారు ఒంటరి అయిపోయారు. అండ్ అడ్మిషన్స్ ఇష్యూ వచ్చింది, కానీ వేరే స్కూల్లో అడ్మిషన్స్ దొరుకుతాయి కానీ కువైట్లో. బట్ రావడానికి మాకు ఇక్కడికి వెళ్ళాలి. పాప ఆరోగ్య నిమిత్తమే మేము మెయిన్ వచ్చాం. సుప్రియకి అక్కడ ఏం సెట్ అవ్వట్లేదు వాతావరణం. ఎప్పుడు 6 years అయిపోయినా పాప ఆరోగ్యం అలానే ఉంటుంది. ఎప్పుడు సిక్, ఎప్పుడు ఫీవర్. ఎవ్రీ మంత్ మాకు ఎంతో ప్రాబ్లమ్స్. జాబ్ చేస్తున్నప్పటికీ సుఖం లేదు అస్సలు. ఒకటే అక్కడ ఆఫీసులు కూడా హాలిడే పెట్టినప్పుడు, లీవ్ పెట్టినప్పుడల్లా ఎంతో ఒత్తిడి. ఇంక ఇలా కాదు, ఇండియాకి వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. అత్తయ్య ఒకటి రీజన్, అలా అనేక కారణాల వల్ల వచ్చాం. వచ్చినప్పటి నుంచి దేవుడు ఎలా అన్నప్పుడు మరి విగ్రహారాధన చేయాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయి. దేవునికి విరుద్ధంగా చాలా వాటిలో బిహేవ్ చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చింది. అలాంటప్పుడు దేవుడిని అడిగాను, దేవా నువ్వు రప్పించావు, కేవలం నువ్వే రప్పించావు, ఇది నువ్వే నడిపించావు, వీటి నుంచి నువ్వే విడుదల ఇవ్వాలి. నా బిడ్డల్ని అత్తయ్య తీసుకెళ్లేది టెంపుల్కి తీసుకెళ్లేవారు. నేను సండే చర్చ్కి తీసుకువెళ్ళాను. నా మనస్సులో ఆలోచన, బాధ, వేదన ఏం తెలియదు కానీ ఏం చేయాలి దేవా, ఇలా నువ్వే కదా నడిపించావు, నువ్వే ఆన్సర్ ఇవ్వాలి. నా అద్భుత రీతిగా ఒకరోజు అత్తయ్య నేను చర్చ్కి తీసుకెళ్తున్నావు కదా, నేను ఇంకా టెంపుల్కి తీసుకెళ్ళను అన్నాను. అందుని బట్టి దేవునికి వందనాలు. ఆ సమయంలో ఆవిడికి నేను ఎంతో పరిచర్య, మరి ఆవిడ పూజలకు కానీ కావాల్సిన వస్తువులు అయినప్పటికీ, వండాల్సినవి అయినప్పటికీ, ఉదయాన్నే క్లీన్ చేయాల్సినవి, పక్కన నేను రూమ్లో ప్రార్థన చేసుకున్నప్పటికీ ఆవిడకి కావాల్సిన సమస్తము నేనే ఇవ్వాలి. ఎందుకంటే నా భర్త లోకల్లో ఉండేవారు కాదు. ఎంతో బాధ, దేవా నేను ఏం చేస్తున్నాను. ఎవ్రీ టైం నేను బండి మీద వెళ్తున్నప్పుడు నాకు ఒకటే క్వశ్చన్, నా లైఫ్లో క్వశ్చన్స్ ఏంటి ఇలా చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, దీని ద్వారా నాకు పాపమా, లేకపోతే ఆమెను ఎంకరేజ్ చేస్తున్నాను, ఏంది దేవా అన్నప్పుడు చాలామంది అనేవారు, ఇదంతా మీకు శోధన, బాధ, శ్రమ. తల్లిని మరి పక్కన పెట్టలేం. తల్లి లాంటి ఆవిడని నేను పక్కన పెట్టలేను, ఎలా దేవా. అప్పటికి బాధపడి మా హస్బెండ్ని అడిగినప్పుడు, తల్లిని మనం అలా చేయలేం, నువ్వు చేయాల్సింది చెయ్యు, ప్రార్థన చేయి, దేవుడే విడుదలిస్తాను. ఇప్పుడు అద్భుత రీతిగా మరి దేవుడు ఒక్కొక్క దాని నుంచి స్లోగా ఆయన ఇచ్చారు. దేవుని దగ్గర పూజ ఐటమ్స్, వాళ్ళు చేసుకునే పూజ ఐటమ్స్ నుంచి క్లీన్ చేయడం, అలా ఒక్కొక్కటి దేవుడు నెమ్మదిగా ప్రతి దాని నుంచి విడుదల ఇచ్చాడు. అసలు అది నేను ఈ సమయంలో పంచుకోలేను, అంత ఆనందం నాకు. ఒక్కొక్కటి దేవుడు విడుదలిస్తుంటే అసలు అర్థం కాదు. ఈ సమయం నేను చెప్పలేకపోతున్నాను. అలా చిన్నగా నా జీవితంలో ప్రతిదీ అలా దేవుడు దూరపరిచాడు. అన్య కుటుంబాల నుంచి, ఆచారాల నుంచి, ఆ స్థితుల నుంచి దేవుడు చక్కగా విడుదల ఇచ్చారు. 2018 అయింది, 19, 20 వచ్చారు. వచ్చి 21 అంతా వైజాగ్లో ఉండడానికి దేవుడు కృపనిచ్చాడు. అక్కడ కరోనా వల్ల ఆయన వస్తే ఫ్లైట్స్ ఆగిపోవడం అలా ప్రాబ్లం అయింది. అయినప్పటికీ దేవుడు నడిపించాడు అద్భుత రీతిగా. 22 జాన్ మేము కూడా వెళ్ళాలి కువైట్ అని ప్లాన్ చేసుకుంటున్నాం. ఈ లోపల కొంచెం టైపింగ్ ఒకటి నాకు ఫాస్ట్ లేదు, హయ్యర్ కానీ టైపింగ్కి వెళ్ళడం జరిగింది. వెళ్తూ వస్తూ ఉంటే ఎందుకో నాకు నార్మల్గా బండి మీద వస్తూ ఉన్నాను ఏదో ఆలోచనతో, ఇంకా ఇంటి దగ్గర ఏం చేయాలి పిల్లలు, ఇది ఆలోచన. ఇంటికి వచ్చాక ఏంటో నాకు చిన్న లంప్లా తగిలింది రైట్ సైడ్. లంప్లా తగిలితే అసలు నాకు ఏంటి లంప్ అనేది ఏంటి ఎప్పుడూ నేను వెళ్ళలేదు కూడా.
వినలేని స్థితి. అప్పుడు ఇమ్మీడియట్గా వెంటనే నెక్స్ట్ డే క్లాస్కి వెళ్ళకుండా నేను హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ డాక్టర్స్ అందరూ ఇదేం లేదమ్మా, నీ ఏజ్ 30 క్రాస్ అయింది, 35 అలా 30 క్రాస్ అయింది కదా, సో నీకేమి అంత ఛాన్స్ లేవు, ఎలాంటి క్యాన్సర్ కాదు, నార్మల్గా ఏదో లంప్ అన్నప్పుడు అదేంటి క్యాన్సర్ కాదండి, అయితే క్యాన్సర్ అయి ఉండొచ్చా అని ఒకసారి భయం పుట్టింది. అయినప్పటికీ నేను చాలా ఈజీగా దేవుడు, ఎందుకంటే ఆయన ఎప్పుడు నేను అన్యురాలుగా ఉన్నప్పుడు కూడా ఆయన కృపణాలు ఉండడం వల్ల మేము ఎప్పుడు ధైర్యంగా ముందుకు వేయడానికి దేవుడు కృపనిచ్చారు. ప్రతి అడుగులో ధైర్యంగా నడిపిస్తూనే ఉంచాడు ఆయన. ఆ స్థితిలో అనేక హాస్పిటల్స్ తిరిగి 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 అట్ లాస్ట్ ఫైనల్లీ ఏమైందంటే అది మరి క్యాన్సర్ అని, సెకండ్ స్టేజ్ అని తెలిసింది. అప్పుడు ఒకటే హాస్పిటల్లో ఉన్నప్పుడు కూర్చొని ఒకటే బాధపడినాను, దేవా ఏంటి ఇష్టం, ఏంటి బాధ, అయినప్పటికీ తెలుసుకోవడానికి నువ్వు కృపనిచ్చావు. అది 3rd స్టేజ్ అయితే నేను ఏం చేయలేను, 4th స్టేజ్ అయితే ఏం చేయలేను, ఈ బిడ్డలకు ఆధారంగా నన్ను ఉంచావేమో దేవా అని చెప్పి ప్రార్థించుకున్నప్పుడు ఆ రోజు ఒక్కరోజే నేను కన్నీరు విడిచానండి. ఆ రోజే నేను బాధపడ్డాను. మరి ఆ హాస్పిటల్లో కూర్చున్నప్పుడు ఇంత శ్రమ ఉందా, చుట్టుపక్కల జనాలను చూసినప్పుడు అబ్బా ఇంత బాధ ఉంటుందా, ఇంత పెయిన్ ఉంటుందా, నా పెయిన్ తెలియలేదు కానీ అప్పటికి ఇంకా నాకు ఇంకేం అవ్వలేదు. ఆ తర్వాత అద్భుతంగా దేవుడు సర్జరీలో కృపను చూపించాడు. సర్జరీ అయిపోయాక నేను ఒకదానే హాస్పిటల్కి వెళ్ళాను. ప్రతి ఒక్కరు 2-3 హాస్పిటల్కి వెళ్ళేవారు, ఎందుకంటే మా అక్కగారు 2 పిల్లల్ని చూసుకునేవారు, అయ్యేది కాదు. ఆ అక్కకి షాప్ ఉంది, సో అక్క నాకు సహాయంగా ఎవరు వచ్చేవారు కాదు, ఎవరో 2 ఫ్రెండ్స్ని ఒక్కొక్కరిని అడిగేదాన్ని, ఎందుకంటే నాతో వస్తే డే అంతా వాళ్ళు నాతో ఉండాలి, వాళ్ళ పనులన్నీ ఆపేయాలి. అలా ఎవరు సిటీలో ఖాళీ ఉండరు, ఇక్కడ ఉంటారేమో ఖాళీ, కానీ సిటీస్లో కొంచెం ఖాళీ ఉండేది, ఎవరు రావడానికి ఇష్టపడరు కూడా, ఎందుకంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. సో అలాంటి సమయంలో అద్భుతంగా దేవుడు వెళ్ళడానికి, నా ట్రీట్మెంట్ అంతా 9 మంత్స్ ఎవరు నన్ను పేషెంట్ అని అడిగేవారు కాదు. నేను లోపలికి వెళ్ళినప్పుడు ఎవరమ్మా పేషెంట్ అని అడిగేవారు, నేను కీమోస్ ఎక్కించుకున్నప్పుడు ఎవరు పేషెంట్ అని అడిగేవారు. అందులో నాకు ఏంటంటే మంచిగా నీట్గా న్యూ డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళేదాన్ని. నాకు ఏంటంటే నీట్గా రెడీ అవ్వడం ఎందుకో ఇష్టం, అలా ఇప్పటి నుంచి మంచి డ్రెస్సెస్ వేసుకొని, నాకు స్కార్ఫ్ ఇలా కట్టుకోవడం ఆ కువైట్లో నుంచి అలవాటు అన్నమాట. స్కార్ఫ్ కట్టుకున్నప్పటికీ నా హెయిర్ ఉందా లేదా ఎవరికి తెలీదు, నా ఐబ్రోస్ కూడా పెద్దగా ఊడలేదు, లైట్గా ఊడే. సో పెన్సిల్ రాసుకొని చక్కగా ఒక బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయేదాన్ని. అక్క అనేది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, హాస్పిటల్కి వెళ్తున్నావు లేకపోతే ఏంటి వెళ్తున్నావు అని అడిగేవారు. అక్క చక్కగా అన్ని గాజులు, అన్ని ఉంగరాలు, అన్ని ఇయర్ రింగ్స్ అన్ని పెట్టుకొని వెళ్ళేదాన్ని, మెడలో చైన్. అంటే అలా అంటే అక్కడ గుర్తుపట్టలేదు అనడానికి నేను ఇది చెప్తున్నా అనమాట. ఎవరు గుర్తుపట్టేవారు, డాక్టర్ అడిగితే పేషెంట్ ఏది, ఎవరు అడిగినా పేషెంట్ ఏది, పేషెంట్ ఏది, పేషెంట్ ఏది అని అడిగారు. నేనే డాక్టర్ అంటే నువ్వే పేషెంట్. తర్వాత కొన్ని మంత్స్ తర్వాత వాళ్ళు నన్ను గుర్తుపట్టారన్నమాట, ఈమె పేషెంట్, ఈమె పేషెంట్ అని. ప్రతిసారి అడిగారు, నువ్వు ఎవరిని తీసుకురాలేదా, నువ్వు ఎవరిని తీసుకురావట్లేదు అన్నప్పుడు నేను ఒకటే అనుకునేదాన్ని, ఎవరికి ఖాళీ లేదు కానీ దేవుడు నాలో ఉన్నాడని ఆ మాట అనుకొని ఎవరు రాలేదని కొంచెం అమాయకంగా చెప్పేదాన్ని, వాళ్ళు ఏమైనా నన్ను దెబ్బలాడతారేమో అని. అలా రేడియేషన్ 1 మంత్ వెళ్ళాలి, 1 మంత్ రేడియేషన్కి ఎవ్రీడే నేనే వెళ్ళిపోయేదాన్ని. ఇంకోటి ఏంటంటే నాకు క్యాబ్స్, ఆటోస్ అవ్వలేనప్పుడు నేను ర్యాపిడోలో వెళ్ళిపోయేదాన్ని, ర్యాపిడోలో వెళ్ళిపోయేదాన్ని. అంత పేషెంట్ని ర్యాపిడోలో వెళ్ళడం అంటే ఒక డ్రైవింగ్ మగవాళ్ళు అయినప్పటికీ నాది అది కాదు, కానీ అంత అద్భుతంగా నడిపించారు. ప్రతి ఒక్కరు 2 చేతులు పట్టుకొని పేషెంట్ వచ్చేవారు, ప్రతి ఒక్క పేషెంట్ 2-3 చేతులు పట్టుకొని, లేకపోతే వారికి వాటర్ అందించి, వారికి ఫుడ్ ఇచ్చి ప్యాంపరింగ్గా చూసుకునేవారు. నేను చూస్తే ఒకదాన్ని వెళ్ళి కూర్చుండేదాన్ని, ఒకదాన్ని మాట్లాడుకునేదాన్ని, ఒకదాన్ని ఆ ఫామ్స్ అన్ని తిప్పుకునేదాన్ని, పైకి ఎన్ని ఫ్లోర్స్ అయినా నేనే తిరిగేదాన్ని. అలా దేవుడు ఆ రోజు కూడా ఎంతో బలాన్ని ఇచ్చి మరి నడిపించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి ఆ సమయంలో నేను సర్జరీకి వెళ్ళకముందు నా హస్బెండ్ సర్జరీ కోసం అని నాకు వచ్చారు. మా ఇంటికి వచ్చినప్పుడు మెసేజ్ పెట్టారు, ఇంకా 2 డేస్లో సర్జరీకి వెళ్తా ఉన్నప్పుడు ఎంతో బాధ, దుఃఖం. ముందు నువ్వు మెసేజ్ విను, తర్వాత చేసుకుందు పని అన్నప్పుడు, లేదండి చాలా పని ఉంది నాకు, అన్ని ప్యాక్ చేసుకోవాలి, బట్టలు అది, సుప్రియాలో కూడా అక్కాల ఇంటికి వెళ్తారు, అన్ని పెట్టాలి పిల్లల బట్టలు అన్నప్పుడు, లేదు లేదు ముందు మెసేజ్ చూడు అన్నప్పుడు, నాకు ఒక దాసులు మాట్లాడుతున్నప్పుడు మలాకి 4వ అధ్యాయంలో వాక్యం ద్వారా మాట్లాడాక ఎంతో ఆనందపడ్డాను. తర్వాత నేను వెళ్ళి ప్రేయర్ చేసుకొని మళ్ళీ మేము వెళ్ళాలి 2 హాస్పిటల్కి. పని చేసుకున్నాక నేను మళ్ళీ నా బెడ్రూమ్లోకి వెళ్ళి మోకరించుకున్నాను, కిందనే మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు సేమ్ అదే వాక్యంతో నాతో మాట్లాడారు. అప్పుడు దేవుని యందు ఎంతో నేను ఆనందించాను. దేవా నన్ను చూస్తున్నావు, అయితే నువ్వు ఎక్కడో దేవుడు నన్ను మర్చిపోయాడేమో, నేను చేసిన ఆ పనులు బట్టి దేవుడు ఎక్కడైనా నా చెయ్యి విడిచాడేమో, నేను చేసిన విగ్రహారాధన పాపం స్థితిలో ఆయన ఏమైనా నా మీద కోపం పెట్టుకున్నారేమో, అలాంటి హృదయం, అలాంటి గందరగోళం నా హృదయంలో, అలాంటి దాంట్లో దేవుడు ఎంతగానో అద్భుతంగా మరి మాట్లాడారు. ఆ వాక్యం మలాకి సేమ్ అది అయినా వితిన్ మినిట్స్లోనే నేను మోకరించినప్పుడు దేవుడు అద్భుతంగా మలాకి 4:2
ఆయన యందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు ఆరోగ్యము కలిగజేయను. గనుక మీరు బయలుదేరి కొవ్విన ద్రూడల వలె గంతులు వేయుదురు. మరి ఇది విన్నప్పుడు అసలు సర్జరీ అంత అయిపోయిందని ఎంత ఆనందపడ్డాను, ఎంత ధైర్యపడ్డాను. ఈ వాక్యం ద్వారా నాకు దేవుడు ఎంత ఆదరణ ఆ రోజు వచ్చిందంటే ఇంకేమీ లేదు. దేవుడు వాగ్దానం ఇచ్చారు, దేవుడు మాట ఇచ్చారు. ఖచ్చితంగా నాతో 2 సార్లు మాట్లాడారు ఆయన. ఒకటి నార్మల్గా మాట్లాడితే రిసీవ్ చేసుకున్నప్పటికి 2 సార్లు ఆయన మాట్లాడారు. అని ఎంతో ధైర్యంగా నేను వెళ్ళాను. ట్రీట్మెంట్ అంతట్లో దేవుడు కృపనిచ్చాడు. అయితే లంప్తో పాటు బ్రెస్ట్ తీసిస్తానని చెప్పారు. అయితే అద్భుతంగా లంపే తీయాలి, బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేదని అక్కడ దేవుడు కార్యాన్ని చేశారు. అందుని బట్టి దేవుడి వందనాలు. అయితే ఉన్నా లేకపోయినా దేవుడు ఏమైనప్పటికీ నా బాడీలో ఒక పార్ట్ అది లేనప్పటికీ నా ప్రాబ్లం లేదు, కానీ నాకు బాధ లేదు, కానీ నా చుట్టాలందరి ముందు ఆ దంతో ఈ రోజు నన్ను నిలబెడితే వారందరూ నన్ను ఒక అవిటిగా చూద్దురేమో, ఒక లేదని అవయముతో చూద్దురేమో. అది నాకు ఎంతో ఆనందం అనిపించింది. ఎందుకంటే నా బిడ్డలు పుట్టేసరి నాకు పెద్ద అయిపోయారు, ఏం ప్రాబ్లం. అప్పటికే సుప్రియాలు 5th స్టాండర్డ్. సో నాకు ఆ పాటతో నాకు అవసరం లేదు. అయినప్పటికీ నన్ను చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు వీరికి అవయం లేదు, దేవుడిని నమ్ముకోవడం వల్ల ఇలా జరిగిందేమో అంటారని నేను ప్రతి నిమిషం నేను నా దేవుడిని నిందిస్తారేమో, నేను వెళ్ళడం ద్వారా ఇలా అయిందని అంటారని బాధపడ్డాను. అద్భుత రీతిగా బయటకు రావడం. తర్వాత నన్ను అందరూ ఒకనొక దినం చూసినప్పుడు అందరూ హైమా ఏంటి ఇంత నీలో చేంజ్ వచ్చిందని, అందరూ ఎంత ముందు కన్నా ఇంకా ఇప్పుడు బాగున్నావు అని అనడానికి, ఆ ప్రతి ఒక్కరు నోళ్ళు విప్పడానికి దేవుడు కృపను చూపించాడు. అలాగే నా బిడ్డ విషయంలో కూడా మరి సర్జరీ టైంలో మరి ఎంతగానో పాపకి హెడేక్, ఈ స్థితిలోనే పాపకి భయంకరమైన హెడేక్, తలనొప్పి. ఆ తలనొప్పి అయినప్పుడు పాపని ఎన్నో హాస్పిటల్స్ తిప్పినప్పుడు అసలు ఏంటి అనేది తెలుసుకోలేకపోయాం. అలాంటి సమయంలో దేవుడు అద్భుత రీతిగా పాపకి ఏంటంటే సిస్టర్ రైట్ సైడ్ సర్జరీ చేయాలని చెప్పారు. మేమంతా ప్లాన్ చేసుకొని అమౌంట్ తీసుకొని హైదరాబాద్ వెళ్ళాం. అలాంటి సమయంలో ఒక దాసుల ద్వారా మాట్లాడి, లేదు పాపని ఇంకోసారి మరి చెక్ చేయించండి అన్నప్పుడు పీడియాట్రిక్ దగ్గర తీసుకువెళ్తే అర్థమైంది పాపకి ఏంటంటే నెక్ దగ్గర ఒక పైనుంచి కిందకి వెళ్ళే పాదరసం స్ట్రక్ అయిపోవడం వల్ల హెడేక్. పాపది కూడా చాలా పెద్ద ఆపరేషన్. అలాంటి స్థితిలో కూడా దేవుడు లేవనెత్తాడు. మరి ఎంత ఆనందం ఆ సమయంలో. నాకు ఎక్కడా కృంగుబాట్లేదు. పాప ఏంటి ఇంత వీక్ ఉంటే ఇంకా వీక్ అయిందని ఆ బాధే తప్ప దేవుడు నన్ను బయటకు తీసుకొస్తాడు. ఆ ధైర్యం నేను చెప్పలేనండి, ఆ బలం నేను చెప్పలేను. ఆ సమయాన్ని నేను పొందుకున్న ఏది మీతో షేర్ చేయలేకపోతున్నాను ఈ స్థితిలో. అప్పుడు ఎంత ఆనందం అంటే నా బిడ్డ బయటకు వస్తుంది. ఒక బాధ, ఒక పెయిన్ ఏంటంటే చూడు నన్ను చూస్తున్నప్పుడు జనాలకి నేను ఒక ఇదిగా ఉన్నానేమో, అదొక బాధే నన్ను ఎంతో వేధించింది. అన్నయ్యలందరూ అన్నారు, నీకు చూస్తే ఇలా, పిల్లని చూస్తే ఇలా, ఏంటంటే దేవుడు నడిపిస్తాడంటే ఏంటి దేవుడు నడిపిస్తున్నాడు మీకు, నువ్వు చూస్తే ఇలా అయ్యావు. ఇంకా చెప్పలేని శ్రమలు, అడుగడుగు శ్రమలు. వెళ్తున్నప్పుడంతా బాధే. క్లియర్ గా మీకు చెప్పడానికి సమయం ఇప్పుడు లేదని మరి చెప్తున్నాను. అయితే అలాంటి సమయంలో అన్నప్పుడు అన్నయ్య నువ్వు అవి చూస్తున్నావు, అక్క మీరు అవి చూస్తున్నారు, అందులోంచి అద్భుతంగా నేను బయటకు రావడాన్ని నేను చూస్తున్నాను. ఎంత అద్భుతంగా దేవుడు నన్ను నడిపించాడు. బిడ్డ విషయంలో కూడా విత్-ఇన్ 8 months లో పాప కూడా క్యూర్ అయింది. మరి అందు నుంచి కూడా దేవుడు బయటకు నడిపించాడు. నా బిడ్డలు దేవుడిని తెలుసుకోవడానికి కేవలం నా శ్రమేనండి. నా శ్రమలోనే నా బిడ్డలు తెలుసుకోగలరు. నా శ్రమలేనని గంటలు మోకరించేవారు నా బిడ్డలు. వారు ఎంత ఆత్మీయతలో ఎంత లోతుగా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఎంత వరకు వారు మరి ఉన్నారని. కానీ ఆ సమయంలోనే బిడ్డలు ఎంతో లోతైన అనుభవం, కన్నీరు ప్రార్థన. ఆ సమయంలో బిడ్డలిద్దరిని నేను దేవుడి వైపు నడిపించడానికి దేవుడు కృపను చూపించాడు. అప్పటి వరకు నేను పెంచుతున్నా, నాకే పెద్ద లోతు లేదు, నాకే తెలియదు బిడ్డల్ని ఎలా లీడ్ చేయాలి, దేవుడా బిడ్డల్ని ఎలా గైడ్ చేయాలి, బిడ్డల్ని ఎలా నడిపించాలి. ఎందుకంటే నాకు ఒక్కరు కూడా నాతో సహవాసం చేసేవారు ఒక క్రైస్తవులు ఎవరు నా కుటుంబంలో లేరు. క్రైస్తవ ఫ్రెండ్స్ ఉన్నారంటే కొంతవరకు ఆ చర్చ్ వరకు వెళ్ళడం, తర్వాత ఇంటికి వెళ్ళడం. నా వరకే ఎవరు లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు నా భర్త ఎంతో సపోర్ట్ చేసి ఆయన కూడా దేవుళ్ళలో బహుబలంగా ఆ రోజు నుంచో వాడబడుతున్నారు. మరి అభిషేకం ఏమీ లేకపోయినప్పటికీ ఒక బ్రదర్గా మందిరంలో వాడబడుతున్నారు, ఒక బ్రదర్గా పరిచయలో వాడబడుతున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. అయితే ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మరి ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను యూట్యూబ్ అంతానా. మరి మేము 2020లో కువైట్ వెళ్ళాలి, మళ్ళీ మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళాలి అని మేము ఎంతో ఆశపడ్డాం. ఆ సమయంలో వీసాలు లేవు కువైట్లో. ఆ సమయంలో మరి మేము ఆగిపోవాల్సి వచ్చింది. మళ్ళీ 23 మేము ట్రై చేసాం. అలానే ఆగస్ట్ వరకు పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా వెయిట్ చేశారు, కువైట్ వెళ్తే జాయిన్ చేయాలని. ఆ ఇయర్ కూడా మరి వీసాలు రాక ఆగిపోయారు. అలాంటి సమయంలో దేవుడు
దేవుని చిత్తం అయితే మనం నడిపించాలి. మేము ప్రార్థన చేసాం, దేవుని చిత్తం కాదేమో 2 years మేము కోయిట్కి వెళ్ళవలసింది, 2 years ఆగిపోయాం. అయితే ఈ ఇయర్ కూడా అలానే ఎదురు చూసాం. మరి హాలిడేస్ అంతా ఇక్కడికి రావాల్సింది, హాలిడేస్లో వీసాస్ వస్తాయని అలా మేము ఎంత ఎదురు చూసామంటే హాలిడేస్లో పిల్లల్ని అట్లీస్ట్ ఒక్క దగ్గరికి కూడా తీసుకెళ్ళలేదు. అంటే అంత ఆలోచన అయిపోయింది మాకు, వీసాలు వస్తే మేము వెళ్ళాలి, చదువుకోవాలి, ప్యాక్ చేసుకోవాలి, పిల్లల స్టడీస్, ఈ మైండ్లో అయితే ప్రార్థన, ఈ మైండ్లోనే ఉండిపోయాం. లాస్ట్ వీక్ 2 weeks బ్యాక్ ఈయన ఫోన్ చేసి వీసాస్ ఇంకా రావట్లేదు, 3 times ఎంబసీకి అక్కడ వెళ్తే 3 times మా ఫామ్ క్యాన్సిల్ అయిపోయింది, రిజెక్ట్ అని చెప్పి పంపించారు. ఆ సమయంలో మేము ఆయన దగ్గర నుంచి కాల్ వస్తే డాడీ అని మీరు ఫీడ్ చేసుకుంటారు. ఆ కాల్ వచ్చినప్పుడు ఒక రకమైన ఆశ, వీసాలు వచ్చాయంటారేమో అంటే ఆయన ఫేస్ చూడగానే వీసాలు రాయని నాకు అర్థమైపోయాయి, పిల్లలకి ఇచ్చేసేదాన్ని. ఇలాంటి దినములు నేను ఒక 3-4 months నుంచి చూస్తున్నా. ఏప్రిల్ నుంచి మేము కనిపెడుతున్నప్పుడు ఏప్రిల్ నుంచి ఇదే, ఇంకా లేదు ఫైనల్గా పిల్లలు ఇక్కడ స్టడీస్ అన్ని స్టార్ట్ అయిపోయి, ఇక్కడ అకాడమిక్ స్టార్ట్ అయిపోయింది కదా, అప్పటికే 2-3 months అయిపోతుందని చెప్పి ఇంకా అడ్మిషన్స్కి వెళ్ళాలని నేను దీపిక అడ్మిషన్కి వెళ్ళడం జరిగింది. మండే వెళ్దామని అనుకున్నాం. ఒక వీక్ అంతా స్కూల్స్ ఏవి బాగుంటాయని తిరిగాను. ఆ సమయంలో కూడా తను నాకు ఎంతో సపోర్ట్గా హెల్ప్గా ఉంది వెళ్ళడానికి, అక్కడ అన్ని సర్చ్ చేసుకోవడానికి, డిస్కస్ చేసుకోవడానికి అంతటికి. మరి ఒక స్కూల్ ఇంటికి దగ్గరలోనే ఉన్న స్కూల్కి మేము వెళ్దామని చెప్పి ఆశపడ్డాం. ఆ సమయంలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను, దేవా ఎందు నిమిత్తం ఇది రాలేదు, ఈ వీసా ఎందు నిమిత్తం రాలేదు నాకు తెలియదు, కానీ భారం అయినప్పటికీ దేవుని చిత్తము కాదు, దేవుని చిత్తం కాదేమో అన్నది ప్రార్థించుకున్నప్పుడు దేవుడు కీర్తనలో మాట్లాడానండి. కీర్తన 139లో దేవా నన్ను నేను ఒకటే అనుకుంటున్నాను, దేవా ఇప్పుడు నేను వర్క్ చేసుకోలేను, నాకు బాగా కొంచెం వీక్గా ఉంది, నేను ఇంకా పిల్లలు ఇద్దరిని చూడలేకపోతున్నాను, ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాను, అన్నిటికీ వెళ్ళాలి, నా భర్త నాకు సహాయంగా ఉండాలి, నాది సమస్తము నువ్వు చూస్తున్నావు కదా, నా ఆశను చూస్తున్నావు, నా వీక్నెస్ని చూస్తున్నావు, ప్రతిదీ చూస్తున్నావు కదా, ఎందుకయ్యా ఇది ఇలా పెట్టావు, అయినప్పటికీ నీ చిత్తమే అనుకున్నప్పుడు మరి కీర్తనలు 139 ద్వారా నన్ను పరిశీలించినప్పుడు ఈ స్థితిలో ఈ 139లో నేనే ఉన్నట్టు అది ఇమాజిన్ చేసుకున్నానండి. నేనే ఉన్నాను, నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నన్ను అంతా చూసావు కదా, ఎక్కడైనా అవిధేయత ఉందా, ఎక్కడైనా ఏదో ఉందా, ఇదే ఆలోచన అయిపోతుంది, ఎందుకు రాలేదు. మళ్ళీ ప్రతి ఒక్కరు నన్ను మీకు వీసాలు రాలేదు, ఈ ఇయర్ మీరు వెళ్ళలేదు, అప్పటికే 2 years ఇలానే అయింది. ఇంకా బంధువుల మధ్య ఎలా నించోవాలి, ఎలా నువ్వు ఎంతో అద్భుతంగా నా విషయంలో ప్రతిదీ కార్యం చేస్తావు, ఇది ఎందుకు అయిపోతుంది, భార్యాభర్తలుగా ఒక కుటుంబంగా నిన్ను ఆరాధించుకోలేని స్థితి వస్తుంది అన్నప్పుడు దేవుడు 139లో నువ్వు నించోవడం, నువ్వు లేవడం, మీరు ప్రతిదీ నేను ఎరిగే ఉన్నాను కదా అన్నప్పుడు వెంటనే నేను స్టాప్ చేశానండి. ఇంకేమీ నేను మాట్లాడలేదు. ఆయనకి తెలుసు, తల్లి గర్భంలో పడకముందు ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు కదా. అలాంటప్పుడు నేను ఇంకెందుకు దేవునికి వివరించి చెప్పాలి నా బాధ, నేను బయటకు వెళ్ళడం, ఏదైతే కష్టపడుతున్నానో ప్రతిదీ చూశాడు కదా ఆయన. నేను ఎందుకు ఇంత వివరణగా ఆయనకి చెప్తున్నానని స్టాప్ చేసి ఆ కీర్తన బట్టి దేవుణ్ణి ఆరాధించి స్తుతించుకున్నాం. నెక్స్ట్ డే ఇంకా స్కూల్లో జాయిన్ అవ్వడానికని అంత సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకున్నామండి. పట్టుకున్నప్పుడు నేను ఇప్పుడు మంజక్కకి చెయ్యని అడగలేదు, దీపిక తీసుకెళ్తానంది, అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పుడు దీపిక మంజుకుతో అప్పటికే మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు అక్క ఫోన్లో నేను కూడా కనెక్ట్ అయినప్పుడు అక్క మాట్లాడినప్పుడు అక్కడ నేను చెప్పాను, అక్క ఇలా మేము 3 years నుంచి స్టాప్ అయిపోతుంది అక్క, ఇయర్ అయిపోయింది, ఇంక ఇప్పుడైతే రూల్ లేదు, ఇప్పుడైతే మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అవ్వాలి, లేదంటే కొత్త రూల్ తీసుకురావాలి. ఆ కొత్త రూల్ తీసుకురావాలంటే ఇంకా 1 year పట్టేస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ కానీ హోప్ఫుల్గా అప్పుడే అనుకున్నాం. అదంతా అక్క చెప్పినప్పుడు అక్క ప్రార్థించడం మొదలుపెట్టారు. ఆ రోజు July 11th 10 to 10:30 బిట్వీన్ అవుతుంది. అప్పుడు అక్క అద్భుతంగా మరి ఆ సమయంలో ప్రవేశించారు. ఈ July 11th ఈ 10:30 టైంలో మరి వీసాల నిమిత్తం అక్క ప్రార్థించి బలంగా మరి ప్రతి అడ్డంకు దేవుడు తీసివేయాలని మరి బలంగా తను ప్రార్థించినప్పుడు నేను ఏకీభవించాను. కానీ వీసాలు వస్తాయా, ఈ సమయం అయిపోయింది కదా, ఇంక మళ్ళీ నెక్స్ట్ ఇయరే కదా, ఓకేలే ఇంకా అక్కతో ఎవ్రీడే కంటిన్యూ చేద్దాం అలా అనుకున్నాను మనసులో. ఇంకా అప్పుడు లేదు, ఇంకా చెప్పేసారు ఈయన న్యూ రూల్ రావాలని. అలా అక్క ప్రవేశించడం జరిగింది. మండే అక్కతో మాట్లాడాం 10:30, 11th, 12th ఈవినింగ్కి మాకు వీసాలు వచ్చాయండి. అయితే మాకు మార్నింగ్కి నెక్స్ట్ డే మార్నింగ్ 10:30కి మాకు వచ్చాయి. అక్క ఎప్పుడైతే 11th ఇది మరి దీపికకి నేను షేర్ చేశాను, గుర్తుందో లేదో, అక్క 11th 10:30కి ప్రవేశించారు.
12th 10:30కి మాకు వీసాలు వచ్చేయండి. ఎందుకంటే మేము స్త్రీల కుటుంబంలో ఉన్నప్పుడు ఒకటే ఫోన్ రింగ్ అవుతుంది. తిను కూడా వైబ్రేట్ అవుతుంటే చూసింది. ఒక్క దినంలో దేవుడు అద్భుతంగా అక్క ద్వారా దేవుడు ప్రవచించాడు. అందును బట్టి దేవునికి వందనాలు. తన ప్రవచనం బట్టి నేనైతే మరి ఆశపడ్డాను కానీ అది అవుతుందని అనుకోలేదు. అద్భుతంగా మరి ఆ రోజు 10:30కి వితిన్ 1 డేలో కార్యం జరిగింది. 1 డేలో అసలు రెప్పపాట్లో జరుగుతుందంటే విని ఉన్నాం కానీ అలాంటివి లాంగ్ టైం తీసుకున్నాం కానీ మా జీవితాల్లో జరిగాయి. కానీ అలా 1 డేలో జరగడం జరిగింది. ఆయన ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు. ఇంటికి వెళ్ళి ప్రార్థన అయిపోయింది, టైర్డ్ అయిపోయి మాట్లాడుకున్నా ఉన్నాం. 4 o'clock నేను లిఫ్ట్ చేశాను ఆయన ఫోన్. 4 o'clock 10:30కి చేస్తే అదేంటి 4 o'clock వరకు ఏం చేస్తున్నావు అంటే ఏదో నేను మర్చిపోయాను, ఏదో పనులు పడిపోయానంటే ఎప్పుడో కొరియర్ అయిపోయింది, మీకు ఇంటికి ఎప్పుడో కొరియర్ పంపిస్తాను, ఇదిగో ఇవి ఓన్లీ కాపీస్ అని చూపించారు. ఆ కాపీస్ నిజమైనవా మనం సంతోషపెట్టడానికి ఏమైనా చూసినా అంటే అది అరబిక్ అర్థం కాదు. అయినప్పటికీ ఆయన చూపిస్తుంటే నిజమా అని అడిగితే అయ్యో కొరియర్ చేశానంటే ఎంత ఆనందం అనిపించింది. దేవునికి వందనాలు. ఈ సాక్ష్యాన్ని బట్టి వందనాలు. మరి మా పాప వెంటనే, మా పెద్ద పాప వెంటనే ఇమీడియట్ గా అది దీపికా ఆంటీకి చెప్పే ఉన్నాను. అయితే మంజు ఆంటీకి షేర్ చేద్దామమ్మా, నేను ప్రవచించారు కదా అంది. బిడ్డ ఇమీడియట్ గా అది గుర్తుంచుకొని చెప్పడం బట్టి నేను ఆనందించాను. అవును కదా అని మరి ఆ వెంటనే రావడం, మాట్లాడ్డాకదో అనుకున్నాం. కాల్ కనెక్ట్ కాలేదు. ఆ రోజు మొబైల్ మిస్సింగ్ వల్ల నెక్స్ట్ డే మాట్లాడడం. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇక్కడికి రావాలని సమ్మర్ నుంచి ఆశపడుతున్నానండి. సమ్మర్లో 2 times ఒకసారి టికెట్స్ చేయించుకోవాలను, ఒకసారి వెహికల్లో డ్రైవర్ని పెట్టుకొని వెళ్ళమన్నారు ఈయన. అండి ఇలా వెళ్దాం అనుకున్నామంటే డ్రైవర్ని పెట్టుకొని వెళ్ళు, టికెట్స్ దొరకకపోతే ఏముందన్నారు. ఒకసారి మేము టికెట్స్ ట్రై చేస్తే దొరకలేదు. ఎందుకో నెక్స్ట్ టైం రావాలని అనుకొని మళ్ళీ నేనే వస్తానని చెప్పి నేనే రానని చెప్పి కట్ చేశాను. ఎందుకంటే అదంతా పోస్ట్పోన్ చేసిన దేవుడు ఈ రోజు ఇటు సాక్ష్యాన్ని పంచుకోవడానికి. నాకు అర్థం కాలేదు. సుప్రియాలు అయితే గోల వెళ్దాం వాళ్ళు ఇక్కడికి వెళ్ళరు కదా, ఇంట్లోనే కదా. ఎంత పిల్లలు ఆశపడినా ఎందుకు అయిపోయినప్పుడు నాకు అర్థం కాలేదు. ప్రతిసారి అయిపోతున్నాను, వద్దులే మళ్ళీ వెళ్దాం అని. అయితే ఆశ ఉంది, వెళ్లే లోపల చూడాలి, లేకపోతే నెక్స్ట్ ఇయర్ చూడాలి. ఇక్కడ ఇదంతా నేను చూడాలని తను ప్రతిదీ మందిర్ నిమిత్తం ప్రతిదీ తను నాతో షేర్ చేస్తూనే ఉంటది. అయితే ఈ రోజు ఈ సాక్ష్యం నిమిత్తం దేవుడు రప్పించాడు. అయితే సాక్ష్యం చెప్పుకోవడానికి కూడా వద్దామని చెప్పి స్టార్ట్ అవుతున్నప్పుడు దుష్టుడు ఎంతగానో ఇబ్బంది పెట్టాడు. కొంచెం గ్యాస్ ఇష్యూ వచ్చి నేను కదలలేకపోతున్నాను. సుప్రియ కంటిన్యూస్ గా సుప్రజ దగ్గు. అప్పుడు ఒకటే ప్రార్థించుకున్నాను, దేవా నీ చిత్తం అయితే ఇదంతా క్లియర్ అయ్యి అట్లీస్ట్ కొంచెం కూల్ అయినా నేను స్టార్ట్ అవుతాను. దుష్టుడి కార్యం అయితే మరి నువ్వే చూసుకోదేవా అన్నప్పుడు అద్భుతంగా తను కొంచెం అంటే కోల్డ్ కఫ్ పిల్లలు ఇద్దరికి బాగా కంటిన్యూస్ దగ్గుతున్నారు. దగ్గడం ద్వారా ఇక్కడ మళ్ళీ ఎందుకు ఇబ్బందికరం అని రాలేదు. ఆ సమయంలో దేవుడు నాకు వితిన్ 1 hour లో ఫ్రీ అవ్వడానికి దేవుడు కృపను చూపించాడు. ఈ రోజు ఇట్టి రీతిగా మీ మధ్య నిలబెట్టాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. మా జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు. నిజముగా ఇప్పుడు చెప్పినట్లు ఏమున్నా లేకపోయినా మరి ఆనందించాలన్నాడు. నా జీవితంలో దేవుడు అన్ని ఉంచాడు. అందుని బట్టి ఇంకా అధికముగా దేవుని యందు ఆనందిస్తుంది. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించాడు.